అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. చల్లని వాతావరణం ఎండ సెగను తగ్గిస్తుందనుకుంటే కుంభవృష్టిగా కురిసిన వర్షం ప్రాణాలను తీసింది. ప్రకాశంలో 4, నెల్లూరులో 4, గుంటూరులో 2, కృష్ణా జిల్లాలో 1 పిడుగుపాటుతో మరణించారు. గాలివాన బీభత్సానికి అనేక జిల్లాల్లో భారీ స్థాయిలో పంట నష్టం జరిగింది. వరి, మొక్కజొన్న, మామిడి, సజ్జ, అరటి, వేరుశనగ పంటలకు అపార నష్టం వాటిల్లింది. చిత్తూరు, నల్గొండ జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు నెలకొలాయి. వరి, మామిడి తోటలు బాగా దెబ్బతిన్నాయి. వరంగల్, ఖమ్మం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, అనంతపురం, విజయనగరాలలో అకాల వర్షం రైతులకు కన్నీరే మిగిల్చింది. అధికారిక లెక్కల ప్రకారం 56,000 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. పంట నష్టాన్ని భరించలేక గుండె పగిలి 3 రైతులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు గోదావరిలో 1, గుంటూరులో 2 ప్రాణాలు వదిలారు. కాలం కాని కాలంలో కురిసిన వర్షాలు రాష్ట్రాన్ని విషాదంలో ముంచాయి. రైతులకు నష్టాన్ని తెచ్చిపెట్టాయి. మరో 24 గంటల్లో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.